హాయ్ అండి. ఈరోజు అరిసెలు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి. రేషన్ బియ్యం 2 కేజీలు బియ్యం బాగా 2-3 సార్లు కడిగేసి ఒక 15-16 గంటలు బాగా నానపెట్టాలి. ఒక 10 నిమిషాలు ఇలా బట్ట మీద వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. కొంచెం తడితడిగానే ఉండాలి బియ్యము. మిక్సీకి వేసుకొని ఇలా జల్లెడ తిప్పుకోవాలి. 2 కేజీల బియ్యంకి 2 కేజీల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. తీపి బెల్లం అంతా నున్నగా ఇలా దంచేసి ఒక పాత్రలో వేసుకోవాలి. పిండి రెడీగా పెట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పిండి అయినా పర్వాలేదు. టీ గ్లాస్కి 1/4 గ్లాసు వాటర్ వేసుకోవాలి. పాత్ర స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా పెట్టాలి. 2 నిమిషాలకి ఇలా అవుతుంది. ఇలా కలిసుకోవాలి. ఉండలు కట్టకుండా బెల్లం బాగా ఉండలు ఉంటే కరిగిపోవాలి. ఇంకా కొంచెం రావాలి పాకు. ఒక బౌల్లో వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. మిక్స్ చేసి ఇలా వాటర్లోకి వేసుకొని పాకు వచ్చిందో లేదో ఉండికి చూసుకోవాలి. మేము మెతుపాకే పడుతున్నాము. కజ్జాయిలు మెత్తగా బాగా వస్తాయి. అరిసెలు కజ్జాయిలు రెండు అంటారు మా సైడ్ అయితే. ఇలా పాకు వచ్చింది పిండి వేసుకోవాలి. ఒకరు కలుపుతా అంటే ఒకరు పిండి వేస్తూ ఉండాలి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలి. పిండి అంతా వేసిన తర్వాత ఇలా కలిపి చూపిస్తున్నాం చూడండి. పాకు కరెక్ట్గా వచ్చింది. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాం చూడండి. కొంచెం గట్టిపడింది. 2 కేజీల బెల్లంకి 2 కేజీల పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇది మేము ఇప్పుడు అలాగే ఒక ప్లేట్ మూసేసి నెక్స్ట్ దినం మార్నింగ్ చూపిస్తున్నాం చూడండి. పాకు గట్టిపడింది. కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా ఉండలు అన్నీ చేసుకొని ఒక ఆయిల్ పేపర్ పైన ఇలా ఒక్కొక్కటి ప్రెస్ చేసుకోవాలి. కజ్జాయిలన్నీ ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక కజ్జాయి వేసుకొని ఇలా కాల్చుకోవాలి. ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా ఒక గడ్డి పైన ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఒత్తేయాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. అరిసెలు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది.